హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను దీనా భువనగిరి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. గత 3 డేస్ నుంచి నేను బాగా విపరీతమైన కడుపులో నొప్పి, కాళ్ళు బాగా నొప్పిలేసాయి. సో ఎంత భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. అయితే నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. క్యూర్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా అయ్యాను నేను. అలాగే నేను గత ఒక సంవత్సరం క్రితం నాకు హెల్త్ బాగాలేదని నేను ఒక వీడియో పెట్టానండి. ఏంటంటే నాకు 2 హిప్స్ అరిగిపోయినాయి, 2 మోకాలు అరిగిపోయినాయి. వెన్నుపూస డిస్క్ ప్రాబ్లం వల్ల నాకు కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి. రాత్రి మొగలు 24 గంటలు పెయిన్ వస్తాయి. ఒక్కోసారి అయితే నిద్ర కూడా ఉండదు. అలాగే అందుకే నేను భరించలేక నేను అపోలో హాస్పిటల్ కేజీ గారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆయన చూశారు, అన్ని టెస్టులు చేసి ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేస్తామమ్మా, మీరు మంచిగా నడుస్తారు, మీ పనులు మీరు చేసుకోగలరని చెప్పారు. అందుకే నేను ఆ వీడియో చేసి పెట్టానండి. వాళ్ళు 5 ఆపరేషన్ కలిపి 20 లక్షలు అడిగారండి. 2 హిప్స్కి 5 లక్షలు అడిగారు, మోకాళ్ళకి అడిగారు, హిప్స్కి అడిగారు, ఫిజియోథెరపీకి ₹1,00,000 అడిగారండి. అయితే 20 లక్షలు తేవడానికి నా ఇంకా ఎవరూ లేరు సార్. అమ్మ, నాన్న, అన్న, తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఓన్లీ అనాథని. అంటే ఒక ఆర్ఫనేజ్ హోమ్లో ఉంటాను. హోమ్ వాళ్ళు కూడా నన్ను అన్నపెట్టగలరు, చూసుకోగలరు. కానీ ఇంత పెద్ద మేజర్ ఆపరేషన్, ఇంత డబ్బులంటే వాళ్ళు కూడా పెట్టలేరు కదా. అందుకే నేను ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాను. నేను సుమన్ టీవీ వాళ్ళకి పెట్టాను, రోషన్ అన్నయ్యకి పెట్టాను, నిపుమకి పెట్టాను. వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడే కూడా నాతో. కానీ మళ్ళీ యూట్యూబ్లో పెట్టాను. ఇంకా అది 69 ఆర్టీవీ కూడా పెట్టాను నేను. మళ్ళా ఇంకా యూట్యూబ్లో ఒక కొన్ని ఛానల్స్ పెట్టాను నేను. ఏ ఛానల్స్ వాళ్ళు కూడా నేను వీడియో చూడలేదు. కానీ మామూలు వ్యక్తులు కూడా వీడియో చూడలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లస్ లైక్ కూడా చేయలేదు. నేను యూట్యూబ్లో ఎందుకు పెట్టానంటే, ఆ 20 లక్షలు నాకు యూట్యూబ్ ద్వారానన్నా వస్తే నేను ఆపరేషన్ చేసుకుంటాను, నేను అందరిలాగా మంచిగా నడవగలుగుతాను అని ఒక వీడియో పెట్టానండి. కానీ ఎక్కడో ఉన్న కుంభమేళాలో ఉన్న మొనాలిసాని అందరూ ఛానల్ వాళ్ళు వెళ్ళి హైలైట్ చేశారు. కానీ మాలాంటి పేదవాళ్ళని మీరు ఎవరు పట్టించుకోరు సార్. మీరే పట్టించుకోకపోతే మేము ఏమైపోతాం? దేవుడు మాకు కడుపానైతే ఇచ్చాడు, కానీ ఆస్తి సంపదలు ఇవ్వలేదు, అమ్మ నాన్నలు ఇవ్వలేదు. కానీ మీరు సహాయం చేస్తారని నేను గత సంవత్సరం క్రితం వీడియో పెట్టాను. మీరు ఎవ్వరు స్పందించలేదు. ఏ ఛానల్ కూడా చూడలేదు. ఛానల్ వాళ్ళు లేదు, యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. నేను చాలా బాధపడుతున్నాను. మీరు పిచ్చి పిచ్చి వీడియోలు ఎవరు చేసినా ఎలా చేసినా కానీ మీరు లైక్